వెల్కమ్ టు యూఏటీవీ. మన దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ జరిగిన బీహార్ రాష్ట్రంలో యాత్రను కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ను పదవి నుంచి తొలగించడానికి పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చే అంశాన్ని ఇండియా కూటమి పరిశీలిస్తోంది. ఇంతకీ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఆ పదవిలో నియమించడం, తొలగించే విధానం ఏంటి, చట్టాలు ఏం చెబుతున్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత. దీని అధికారులను అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తారు. దీనికోసం 3 సభ్యుల ఎంపిక కమిటీ సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రిమండలి సభ్యుడు ఉంటారు. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక కమిటీకి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తుంది. ఎన్నికల కమిషనర్ నియామకం, వారి పదవీ కాలం, తొలగింపు ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఈ చట్టం ప్రకారం ఈ పదవులకు ఎంపికైన వారు గతంలో ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి పదవుల్లో పనిచేసి ఉండాలి. ఎన్నికల నిర్వహణలో కూడా అనుభవం ఉండాలి. సదరు అధికారిని 6 సంవత్సరాల పదవీకాలం లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇచ్చే సౌకర్యాలు, ప్రయోజనాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ పొందుతారు. అయితే 2025 ఫిబ్రవరిలో జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామకం కోసం రూపొందించిన కొత్త చట్టం ప్రకారం బాధ్యతలు స్వీకరించిన మొదటి సిఈసి ఆయనే. 2023 చట్టం రాకముందు ఎన్నికల కమిషనర్ల నియామకం 1991 ఎలక్షన్ కమిషనర్ అంటే సర్వీస్ కండిషన్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ ప్రకారం జరిగేది. కానీ ఈ చట్టం ఎంపిక ప్రక్రియను నిర్వహించలేదు. ఫలితంగా ప్రధానమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించేవారు. ఎన్నికల కమిషనర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉండేది. పాత చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉండేది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324/5 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాదిరిగానే అదే కారణాలతో పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. 2023 చట్టంలోని సెక్షన్ 11/2 కింద ఇలాంటి నిబంధనలు ఉంది. అయితే ఆర్టికల్ ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై తప్ప మరే ఇతర ఎన్నికల కమిషనర్ లేదా ప్రాంతీయ కమిషనర్ను పదవి నుంచి తొలగించకూడదు. రాజకీయ ఒత్తిడి నుంచి ఎన్నికల కమిషన్ను రక్షించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా చాలా కష్టతరం చేశారు. అయితే 2023లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సమీక్షించింది. ఎన్నికల కమిషనర్లను తొలగించే ప్రక్రియను మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 124/4 ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైతే మాత్రమే సిఈసిని తొలగించవచ్చు. దుష్ప్రవర్తనలో అవినీతి పద్ధతులు లేదా పదవి దుర్వినియోగం ఉండవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి తగిన చర్యలు లేదా అధికార విధులను నిర్వర్తించడంలో స్పష్టమైన వైఫల్యాలు కూడా ఇందులో ఉన్నాయని కాలానుగుణంగా కోర్టులు పేర్కొన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు ప్రక్రియను ప్రారంభించడానికి పార్లమెంటు ఉభయ సభల సభ్యులు దుష్ప్రవర్తన లేదా అసమర్థతను స్పష్టంగా ఆరోపించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ప్రతిపాదన ఆమోదం పొందిన తర్వాత ఆరోపణల చెల్లుబాటును తనిఖీ చేస్తారు. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సిఈసిని తన పదవి నుంచి తొలగించడానికి పార్లమెంటు ఉభయ సభలో 3/2 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ తర్వాత తొలగింపు ఉత్తర్వులకు రాష్ట్రపతి తుది ఆమోదం ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇండియా కూటమి సిఈసిని తొలగించేందుకు ఈ విధానాన్ని అనుసరించబోతోంది. ఇందుకు కారణం ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలే. ఆగస్టు 7న ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పనిచేస్తున్నాయని, బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓట్లను దొంగిలించే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సందేహాలు మరింత బలపడ్డాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తాను చెబుతున్నది నిజమని నమ్మితే అఫిడవిట్పై సంతకం చేసి ఫిర్యాదు చేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. అంతేకాదు రాహుల్ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై
ప్రతిపక్షాల ఆరోపణలు గందరగోళాన్ని వ్యాప్తి చేసి ప్రయత్నం అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను రాజకీయ పార్టీల డిమాండ్ మేరకే మొదలుపెట్టామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన బూత్ స్థాయి ఏజెంట్లు ధృవీకరిస్తారని జ్ఞానేష్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్పై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి ప్రతిపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపక్షాలు ఈ నెల 18న సమావేశమయ్యాయి. అనంతరం సిఈసిపై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి ప్రతిపక్షాలకు తగినంత సంఖ్యాబలం ఉందని కూడా వేణుగోపాల్ అన్నారు.